రావద్దు మహిళా గ్రూప్ ఉండొద్దు. ఆ! ఆ! అది వాళ్ళు ఏం చేసిండ్రు ఎరికేనా? హ్మ్. ఇగో బస్సులకు ఫ్రీ ఇచ్చిండ్రు. హ్మ్. వా నేను బస్సుకు పోయిందనుకో నన్ను నూకేసి కింద పడదేంది. హ్మ్. ఆ! మహిళలకు ఎక్కువైపోయింది. హ్మ్. మొన్న దవాఖాన పోయినా చేత కాకుండా హ్మ్. పోతే నన్ను నూకి పారు ఇదే జఫర్గడ్డల. హ్మ్. ఫ్రీగా చూపెడతా అన్నాడు. డాక్టర్లు పిలిపించిండ్రు. కోనాచలంల మైకులో చెప్పించిండ్రు. ఆ! మైకులో చెప్పిస్తే నేనుండి అన్నా కదా. హ్మ్. ఇక ఆడికి పోయినా. హ్మ్. అరే ఏం డాక్టర్లా మీరు హ్మ్. మరి పరీక్షలు చేసి సూదులు ఎత్తానన్నారు. హ్మ్. మీరు ఇది ఎత్తలేరు అవి ఎత్తలేరు మీరు ఇట్లా చేస్తారు. హ్మ్. ఇక మీ ఈ ప్రభుత్వం వచ్చిన కాంచెలు ఇట్లా చేస్తాడు. హ్మ్. రైతు బంధు ఒక్క ఎకరానికి హ్మ్. ఆ, ఒక 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఎత్తా అన్నాడు. హ్మ్. 5 ఎకరాలకు లోపు ఉన్న వాళ్ళకి సరే మంచిది హ్మ్. అనుకున్నాం. హ్మ్. గుట్టలకు బోర్లకు హ్మ్. కేసీఆర్ వేసిండు. హ్మ్. కేసీఆర్ ప్రపంచంలో హ్మ్. వేసినప్పుడు సపరేట్ ఊకున్నాం. హ్మ్. ఊకుంటే అని ఇక ఇప్పుడు ఏం చేసిండు. హ్మ్. మనిషికి ఒక్క ఎకరానికి ఉన్నోనికి లేనోనికి వాళ్ళకు భూమి వాని పాస్బుక్ అయిన పేరున్నోనికి హ్మ్. వానికి మనిషికి ఓ ఎకరం వేసుకుంటా వచ్చిండట. హ్మ్. వచ్చిండు నాకు పడ్డాయి. హ్మ్. నాకు పడ్డాయి హ్మ్. ఎకరానికి నాకు పడ్డాయి. హ్మ్. నాకు 4 ఎకరాలు ఉన్నది. హ్మ్. ఆ, ఇప్పుడు నా 3 సంవత్సరాలకి రెండే సార్లు ఏసిండు గదా! రైతు బంధు. 3 కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా? సంవత్సరాలు రెండే సార్లు వేసిండు. హ్మ్. రెండే సార్లకు అంతకు మించింది ఏమి ఎక్కువ వేయలే. హ్మ్. ఈ కాంగ్రెస్ ప్రపంచం వచ్చిన కాంచెలి హ్మ్. అది నాకు వద్దు. హ్మ్. ఆ, ఆ! నాకు ఏమున్నా హ్మ్. ఈ ఈ ఈ మన తెలంగాణ వచ్చిన కాంచెల్లి హ్మ్. ఎవరన్నా గెలని వాళ్ళకైతే కానీ కాంగ్రెస్ అని గెలవనియద్దు. హ్మ్. ఎందుకే మంచిగా చేయలేదా? చేయలే ఆ! చేయలే ప్రభుత్వం చేయలే ఆ! చేయలే చేసి ఇక నువ్వు చేసిన అమలు ఏమున్నది. హ్మ్. 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడు. హ్మ్. అయిందా? కాలేదు. ఆ! కాలే. హ్మ్. ఎట్లా కాలేదంటే హ్మ్. ఇప్పుడు నా భార్య తెచ్చింది. హ్మ్. నేను తెచ్చిన. హ్మ్. నాకో లచ్చ ఉన్నది వానికో లచ్చ ఉన్నది. హ్మ్. మాకు 2 బంద్ చేసిండు. హ్మ్. వాని కేసీఆర్ ప్రపంచంలో హ్మ్. 2 విడతలే వేసిండు. హ్మ్. 2 విడతలే గెలిచిండా. హ్మ్. అయ్యో హ్మ్. 5 ఏళ్ళ 2 విడతలు గెలిచిండు. హ్మ్. ఆ 2 విడతల మాఫీ చేసిండు. మా పైనోనికేం మాఫీ చేసిండు హ్మ్. అతడు. హ్మ్. మాఫీ కానోనికి ఇప్పటి వరకు హ్మ్. ₹1 మాఫీ కాలేదు నాకు. హ్మ్. హ్మ్. నా ఎట్నే ఉన్నాయి. హ్మ్. ఆ! ఇట్లా ఏం పని చేయలే. మళ్ళీ ఇంకా నేను 10 సంవత్సరాలు నేనే ఉంటా అని తొడలు కొట్టుకుంటారు. ఎట్లా మరి ఇది? ఆ! ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాండు ఎవరు? రేవంత్ రెడ్డి. ఆ! కానీ ఉండని ప్రభుత్వంలో ఎవరెత్తారో నేను చూసుకుంటతి. హ్మ్. నేను ప్రపంచం మీద నేను నా జీవితం ఉన్నంత సేపు హ్మ్. అయ్యో! నేను ఉన్నంత సేపు మాత్రం కాంగ్రెస్ ప్రపంచానికి ఎత్తే మాత్రం మేము బతకలేమయ్యా. ఆ! మేము ఆ! బతకలేం. ఆ! ఈ ఈ ముసలోళ్ళు రావాల్సిందే. ఆ! ఆ! మంచిగా 2000 ఉన్న పింఛన్ 4000 చేస్తా అని చెప్పిండు. చేసిండా? ఆ! రన్ చేయలే. ఆ! చేయలే. చేయలే. ఆ! చేయలే. హ్మ్. అయ్యో! మా భార్యకు ఈ పోలియో వచ్చింది. హ్మ్. ఇంత దొడ్డున్నది కాలు. హ్మ్. ఇంత దొడ్డున్నది. హ్మ్. దొడ్డుంటే అరే పింఛన్ పెట్టుకో, పింఛన్ పెట్టుకో అంటే హ్మ్. 4 సంవత్సరాలు అయితాంది పింఛన్ పెట్టుకొని. హ్మ్. ఆ! 4 సంవత్సరాలైనా హ్మ్. నాకు నిరుసంచే ఈయన గెలిచిన కాంచెలే నాకొత్తన్నాయి. హ్మ్. అది వరకు రాలే. ఏది ఈ ఎవరు గెలిచినప్పుడు వచ్చింది? ఇప్పుడు ఆయన ఆయన ఉన్నాడు గదా. హ్మ్. ఎవరు? కేసీఆర్. కేసీఆర్ ఉన్నాడు గదా. హ్మ్. కేసీఆర్ ఉన్నప్పుడే హ్మ్. వీళ్ళందరికీ హ్మ్. ఈ 65లకు హ్మ్. పెట్టిండు. హ్మ్. పెట్టినాక ఈయనేమన్నాడంటే, హ్మ్. నువ్వు 2,000 పింఛన్ ఇచ్చినావు కానీ నేను 4,000 పింఛన్ చేస్తా ఆ! ఆ, ఆ! అని ప్రభుత్వంలో వచ్చిండు. ఆమె ఇచ్చిండు. ఆ! ఆమె ఇచ్చిండు. ఆ! ఆమె ఇచ్చిన పనులు చేయలేదు. ఆ! అయ్యో! ఆ! ఆమె ఇచ్చిన పనులు ఒక్కడు సుధా చేయలే. ఆ! ఆహా! ఆ! ఒక్కడు చేయలే. నీకు పింఛన్ ఫస్ట్ ఏమి అంటే హ్మ్. ఒక్కటే చేసిండు. హ్మ్. ఎక్కుతానే హ్మ్. ఏయ్ హ్మ్. మహిళలంతా బస్ ఎక్కాలి. ఆ! మీకందరి ఫ్రీ బస్సులు ఇస్తా ఆ! ఫ్రీ అన్నాను. ఆ! ఇక్కడ ఈడ ఉన్న మనిషి ఆ! అక్కడికి పోయి ఆ! హైదరాబాద్ పోయి ఆ! ఛాయ్ తాగి ఆ! మా బస్సులో ఆ! పూరీలు ఇడ్లు అవి ఇవి అమ్ముకుంటా ఆ! మమ్మల్ని ఒత్తిడి చేస్తా అంటే నేను పోవాలి హైదరాబాద్కు. ఆ! అయ్యో! ఆ! నేను పోనుండి. ఎంత నా అయితది? చార్జ్ ఎంత అయితది? ఆ? చార్జ్ ఎంత అయితది? నాకు ఛార్జీ ఆ! ఎంత 50, 60, 60 రూపాయలు అవుతాయి ఈ బస్ ఎక్కితే. ఆ! 60, 70 రూపాయలు అవుతాయి. ఆ! ఆ, ఆ! 70 రూపాయలు అవుతాయి హ్మ్. బస్కు. హ్మ్. ఏ ఊరండి మీది? పోను 70 రాను 70 రూపాయలు అవుతాయి. మీ ఎమ్మెల్యే ఎవరే? ఆ? మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే ఆ! మా ఎమ్మెల్యే ఈయనే ఎవరు
కళ్యాణ్ చెర్యాలి. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? ఏ పార్టీలో ఈ కాంగ్రెస్ అప్పుడు ఆ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వేరుండు. ఆయన బిడ్డను ఆయన. మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెడితే వేస్తారా ఓటు? ఎవరు? మీరు? నేను వేయా అసలే మీరు కాంగ్రెస్ వాళ్ళు మీరు ఎక్కడ వచ్చినో కానీ నేను అసలే వానికి ఎందుకు వస్తా ఓటు? నాకేం పని, నాకేం అక్కర్లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండేనా పరిపాలన? పరిపాలన చేసిండు. అయ్యో అన్ని పనులు మన స్వతంత్రం చేసిండు, మన రాజ్యాన్ని పట్టుకొచ్చిండు, మనకు అన్ని నిధులు తెచ్చిండు, మనకు అన్ని చేసిండు. ఇక వాళ్ళకు అక్కడ ఆంధ్ర వాళ్ళకి ఏం చేసిండు ఏం కాదో వాళ్ళకు మనకు తెలియదు, వాళ్ళకు మనకు పొత్తే ఎడబాపిండు. పొత్తులో ఉన్నప్పుడు ముందు కరెంట్ కానీ నీళ్ళు కానీ ఎట్లా ఉండనే సమస్యలు? మనకి ఆడొచ్చినాయి. అంత వాడే తెండు, అంత వాడే చంద్రబాబు మొత్తానికి వాడు ఇక్కడ గెలిచిండు అక్కడ గెలిచిండు 2 పీరియడ్లో గెలిచిండు. వాడు ఏం చేయలే, పోయినా అక్కడ పడ్డాడు. వాడు చేసిండు, వాడు ఏం చేయలే మాకు. ఏం చేసినా ఎన్టీ రామారావు మంచి పనులు చేసిండు. అబద్ధం ఏనాడైనా తాచడి ఎన్టీ రామారావు చేసిండు. ఎవరు రేవంత్ రెడ్డి చేసిండు, ఈయన చేసిండు. అయ్యో ఈయన చేసిండు. వాళ్ళని ఎవరిని అన్యాయం చేసిండు, మనల్ని ఎవరో ముంచిండు ఏం కాతో మనకు తెలియదు. కానీ గుట్టలకు వేసిండు, చెట్లకు వేసిండు. ఈ ప్రభుత్వం మంచిది కాదు, గుట్టలకు చెట్లకు వేస్తే మంచిది కాదు. ఒక ఆసామి ఉన్నాడు, నాకు నీళ్లు లేదు, నీటి లేదు, నీటి లేక అవస్థ పడతానా. బోర్లు వేసిన వల్లే ఒక 10 బోర్లు వేసిన పడలే. ఇక ఇప్పటికీ అట్నే సత్తాను, అట్నే సత్తాను. కేసీఆర్ 24 గంటలు ఇప్పటి సుతా ₹1 బిల్లు అడగకుండా నాకు ఓ ప్రభుత్వంలో అప్పటి నుంచి వెళ్ళున్న నాకు అవి ఎత్తిండు, బండలు ఎత్తి ఏది రకాలు దాడిచ్చిండ్రు. ఆ రోజులలో రకాలు దాడిచ్చాడు. ఈ రోజులలో నా రకాలు బంద్ అయినాయి, ఇవన్నీ బంద్ అయినాయి. ఇప్పుడు నా భూమి పైసలు నాకు ఓ 4 ఎకరాలు ఉంటే 1 ఎకరాని పడ్డాయి. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుందా? మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? ఈయనే వస్తే మంచిగా ఉంటుంది. ఎవరు? కేసీఆరే రావాలి. కేసీఆర్లో బీఆర్ఎస్ పార్టీలో కడియం శ్రీ హరి ఉన్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడు? బీఆర్ఎస్ఆ కాంగ్రెసా? ఇక చెప్పవు. ఇక మరి ఇక నువ్వు ఈడుపడ్డాకనంటే ఇగురం ఎక్కువ వస్తుందట. ఈడుపడ్డాక ఇగురం ఎక్కువ వస్తుంది కదా. ఈడుపడ్డదాన్ని ఎవరుగా అంటారు, ఎవ్వరుగా అన్నారు. నాకు పనులు ఊసిపోయినాయి, అతనికి పనులు ఊసిపోయినాయి. అయ్యో మరి ఇక దాన్ని ఎవడుగా అంటాడు, ఎవడుగా అన్నాడు. అందుకొరకు వాడు గెలవనా వీడు గెలవనా, అతడు గెలిస్తే ఏం పని లేదు, వాని బిడ్డ నిలబడదు కదా, చెయ్యని పోటీ ఏం చేస్తుందో. మళ్ళీ వస్తాడా కడియం శ్రీ హరి? రాడు కడియం శ్రీ హరి రాడు. ఇక ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నది రాడు, రాలేడు, చెయ్యడు. అది కాదు. ఇంకోసారి ఓటేయండి నన్ను అంటాడు రేవంత్ రెడ్డి. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎత్తా మరి ఎత్తా. బాయా ఎత్తా. నువ్వు ఎవరుగా అంటానో కానీ నేను నా వ్యవసాయదారులను మొత్తం 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నా నేను రేవంత్ రెడ్డికి వేయ. రేవంత్ రెడ్డికి వేసుడు కాదు, రేవంత్ రెడ్డికి వేయ. నేను కేసీఆర్కి వేస్తా అంతే. నీతో ఎన్ని ఓట్లు వేపిస్తావు? కేసీఆర్ ఎన్ని ఓట్లు వేపిస్తావు? నేనా? నాతో 100-150 ఓట్లు వేపిస్తా. కేసీఆర్ వస్తేనే బాగుంటుందా? కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. రేవంత్ రెడ్డి పనిచేయదు నాకు. ఆయన మాత్రం గెలిస్తే పనిచేయదు నాకు. ఎవరు గెలరు? రేవంత్ రెడ్డి.